నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే న్యూ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన హైదరాబాద్లో మళ్ళీ కొత్తగా ఎటువంటి ఏరియాల్లో హాట్స్పాట్స్ అనేవి తయారవబోతున్నాయి. ఒకసారి సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చూస్తున్నాం కదా, మనకి హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో దీనివల్ల మనకి హైదరాబాద్లో మళ్ళీ కొత్త హాట్స్పాట్స్ ఏం రాబోతున్నాయి హైదరాబాద్ చుట్టూ? యాక్చువల్లీ దానికన్నా ముందు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా ఏంటంటే నియర్ అబౌట్ 7,242 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉండే దాన్ని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ, ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దానివల్ల ఈ హెచ్ఎండిఏ కన్నా ఇప్పుడు హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రీజన్ అనబోతున్నారు. 10,472 సుమారుగా స్క్వేర్ కిలోమీటర్స్లో ఎక్స్పాండ్ అవబోతుంది. అంటే ఓఆర్ఆర్ లిమిట్స్ నుంచి ఆ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇది ఎక్స్పాండ్ అవబోతుంది. దీన్నే కోర్ నుంచి ప్యూర్ అంటున్నారు. కోర్ నుంచి పూర్. కోర్ అంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్, ఇది ప్యూర్ అంటున్నారు. ప్యూర్. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా మనం చెప్తూ ఉంటారు ఎక్కువ. అందుట్లో 11 డిస్ట్రిక్ట్స్, 104 మండల్స్, 1355 విలేజెస్ ఇందుట్లో రాబోతుంది. దీనివల్ల హెచ్ఎండిఏ అంతకుముందు మనం చూసాము, ఓఆర్ఆర్ ఉన్నప్పుడు గ్రోత్ అనేది ఓఆర్ఆర్ సెంట్రిక్ ఇప్పటివరకు జరిగింది. మనకి గ్రోత్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ సెంట్రిక్గా, ఓఆర్ఆర్ అరౌండ్ బాగా జరిగింది. రేపు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, హెచ్ఎండి లిమిట్స్ కూడా మారిన తర్వాత, ద గ్రోత్ విల్ బీ బిట్వీన్ ద ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. చాలా వరకు చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, చాలా ఇండస్ట్రీస్ రేపు మీరు చూడబోయేది గ్రోత్ అనేది ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు చాలా గ్రోత్ మీరు చూడబోతున్నారు. ఎందుకంటే న్యూ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి, అట్లనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ రాబోతున్నాయి, లాజిస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ రాబోతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ ఏరియాస్ బాగా యూ కెన్ సీ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ టేక్ 3 to 4 ఇయర్స్ మన రీజనల్ రింగ్ రోడ్ వచ్చినా ఆటోమేటిక్గా నెక్స్ట్ రావడంతోనే మధ్యలోనే ఆల్రెడీ స్టార్ట్ అవబోతున్నాయి. రెసిడెన్షియల్గా కానీ, కమర్షియల్గా కానీ, లాజిస్టిక్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా దేర్ ప్లానింగ్ అనమాట. అంటే ఈ క్లస్టర్స్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్స్. నేను హాట్స్పాట్స్ నుంచి చెప్తున్నాను అనమాట. రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా చుట్టుపక్కల ఎక్కడైతే దాని చుట్టూ కూడా మనకు తెలిసిందే రీజనల్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. రీజనల్ రింగ్ రైల్ తర్వాత అది 395 కిలోమీటర్స్ ఏదో ఉండబోతుంది. అంటే ఒకప్పుడు వెస్ట్ హైదరాబాద్ మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇప్పుడు వరకు. ఇప్పుడు సౌత్ హైదరాబాద్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఏ మేజర్ గ్రోత్ ఇంజిన్ అనమాట. ఇది ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ కానీ, ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ హబ్స్ కానీ, అట్లనే SEZs కానీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించినవి కానీ రాబోతున్నమాట. దీనివల్ల కొన్ని నేను ఇందాక చెప్పినట్టుగా అంతకుముందు 360 degreesలో డెవలప్ అయినాయి ఒకప్పుడు బాగా, ఎక్కడ పెట్టినా మన ఇన్వెస్ట్మెంట్ బాగా. కానీ ఇప్పుడు కొన్ని కారిడార్స్ తీసుకుంటే తుక్కుగూడ, రావిరియాల, ముచ్చెర్ల రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెల్ బెనిఫిటెడ్ అన్నమాట. బికాజ్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ వలన కానీ, కొత్త రోడ్స్ రాబోవటం కానీ, వీటి వలన కూడా ఏంటంటే ఈ ప్రాక్సిమిటీ టు ద ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది మనకు పెరిగిపోతుంది అన్నమాట. అట్లనే ఇంకోటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 330 feet రోడ్డు కూడా ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. దీని along the 330 feet road also government is planning to the clusters, some clusters of the IT, commercial, residential మిక్స్డ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేది దాని అలాంగ్ ద 330 feet రాబోతుంది అనమాట. ఎక్కడైతే ఇప్పుడు కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి 330 feet ఐదర్ సైడ్, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే కందుకూరు ముచ్చెర్ల కారిడార్లు ఒకటి, అట్లనే కందుకూరు మహేశ్వరం కారిడార్. మహేశ్వరం కూడా కొంతవరకు దీనివల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ టోటల్ మహేశ్వరము ఫ్యూచర్ సిటీలో రాకపోవచ్చు, బట్ మహేశ్వరము మున్సిపాలిటీ కాబట్టి, ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గర కాబట్టి ప్యారలల్గా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఆ మహేశ్వరం నుంచి అదే రోడ్డు ఇప్పుడు మహేశ్వరం శ్రీశైలం హైవే నుంచి అప్ టు బెంగళూరు హైవే కనెక్టింగ్ రోడ్ మోర్ దెన్ 100 feet రోడ్ ఉంది.
మహేశ్వరము, మన్సాన్పల్లి క్రాస్ రోడ్డు, అమీర్పేట అట్లా తిమ్మాపూర్ వరకు కలుస్తుంది అనమాట. అంటే కొన్ని క్లస్టర్స్ చెప్తున్నాను నేను. అది అట్లనే శ్రీశైలం హైవే వలన కూడా ఏంటంటే యాక్సెలరేట్ గ్రోత్ శ్రీశైలం హైవే ఉండబోతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఇండస్ట్రీస్ కూడా రాకపోవటం వలన. ఇంకో క్లస్టర్స్ అంటే ఆదిబట్ల ఏరోస్పేస్ కూడా ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. దానివల్ల కూడా ఏంటంటే ఈ రావిరియాల, కొంగరకలాను, 330 ఫీట్ రోడ్ ఎలా కూడా ఎఫెక్ట్ కూడా బాగా ఉండబోతుంది. అంటే కొన్ని క్లస్టర్స్ నేను చెప్తున్నాను. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా రీజనల్ రోడ్ ఎలాంగ్తో కూడా ఉంటుంది. అట్లనే న్యూ రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. మనకు తెలిసిందే, గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ న్యూ రేడియల్ రోడ్స్ కనెక్టింగ్ ఓఆర్ఆర్ టు ద రీజనల్ రింగ్ రోడ్. ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని క్లస్టర్స్ అనేది ఏర్పడబోతున్నాయి. ఎక్కడైతే జంక్షన్స్ వస్తాయో, రేడియల్ రోడ్స్, నార్మల్ రోడ్స్ జంక్షన్స్ వస్తాయో అక్కడ కూడా అంటే డెవలప్మెంట్ హాట్ స్పాట్స్ అనేది జనరేట్ అవుతాయి. అంటే వీటి వల్ల ఏంటంటే కొత్త వీ కెన్ ఐడెంటిఫై ద హాట్ స్పాట్స్. ఎర్లియర్ హాట్ స్పాట్స్ వేరు, ఇప్పుడు కొత్త హాట్ స్పాట్స్ అనమాట. ఈస్ట్ హైదరాబాద్లో కూడా ఏంటంటే ఇట్లనే గట్కేసరు, పోచారము, ఇట్లా భువనగిరి, ఇట్లా ఈ ప్రాంతంలో కూడా ఉంది. నార్త్ హైదరాబాద్లో మనకు తెలిసిందే చాలా వరకు కూడా డెవలప్ అయినాయి. మేడ్చర్ల కానీ, షామీర్పేట కానీ, కోంపల్లి కానీ. ఇంకా ఇటువైపు వచ్చేలేకే బాంబే హైవే వచ్చేలేకే మనము అంతకుముందు డెవలప్మెంట్ అంటే ఎక్కడ మ్యాక్సిమం మనం చూసుకుంటే ఓఆర్ఆర్ వరకు, పటాన్చేరు వరకు ఉంది. కానీ పటాన్చేరు వరకు కూడా ఇప్పుడు మెట్రో రాబోతుంది. ఏది మియాపూర్ నుంచి కనెక్ట్ చేస్తూ అప్పుడు అక్కడి నుంచి కూడా ఏంటంటే ఎలివేటెడ్ బ్రిడ్జెస్ కూడా రాబోతున్నాయి. దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ అప్ టు సంగారెడ్డి వరకు కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో రాబోతుంది. జహీరాబాద్ను కూడా ఏంటంటే నిమ్స్ కూడా బాగానే సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేయటం, స్టేట్ గవర్నమెంట్ కూడా డెవలప్ చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్ అప్ టు జహీరాబాద్ వరకు ఉంటుంది, అంటే ముంబై హైవేలో. ఇంకోటి చూసుకుంటే ఈ రూటు ఏది మన కోకాపేట నుంచి శంకర్పల్లి, మోమిన్పేట, సదాశివపేట ఈ రూటు అన్నమాట. ఈ రూటు కూడా ఏంటంటే నియోపోలిస్ యొక్క ఎఫెక్ట్ మనం చూసాము. ఇట్ హెస్ గాన్ ఈవెన్ అప్ టు 1.177 or 137 ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పర్ ఏకర్ మనకు ఆక్షన్లో చూస్తున్నాం నియోపోలిస్. దాని యొక్క ఇంపాక్ట్ ఈ శంకర్పల్లి మీద బాగా ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది. మోకిలా అండ్ శంకర్పల్లి. ఈ మోకిలాలో ఇప్పుడు కూడా అఫోర్డబిలిటీ చాలా కష్టం. మన మోకిలాలో ఆక్షన్ రీసెంట్గా చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ 1.09 lakh పర్ స్క్వేర్ యార్డ్ రేట్. రీజన్ ఏంటి సార్ మొక్కలలో సడన్గా అంత హైప్ ఎందుకు వచ్చిందంట? వెరీ సింపుల్ అండి, ఇందులో ఏం లేదు. నియోపోలిస్లో అంత రేట్ ఎందుకు వచ్చిందని దానికి సమాధానం మనకు దగ్గరే ఉంటుంది. నియోపోలిస్ ఎఫెక్ట్ మోకిలా మీద పడింది. ఆ మధ్యలో కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ లేవు. 111 జియో ఇంపాక్ట్, గ్రీనరీ మంచిగా ఉంది. అక్కడ విల్లా హబ్ తయారవుతుంది. మోకిలాలో కూడా బెస్ట్ విల్లాస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఐటీ కారిడార్కి చాలా దగ్గర. అవును సార్, వాళ్ళ దగ్గర జస్ట్ 20-30 మినిట్స్ డ్రైవ్లో మన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్కి చేరుకోవచ్చు. మోకిలా నుంచి గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణం, విల్లాస్. అందుకని అక్కడ మోకిలాలో విల్లాస్ బాగా డెవలప్. విల్లాస్ బడ్జెట్ ఎంత సార్ అక్కడ? మినిమం బడ్జెట్ ఎంత? మినిమం బడ్జెట్ 5 crores. 5 CR. ఎంత స్క్వేర్ యార్డ్లో వస్తుంది మనకి 300 square yards, 250 square yards నుంచి ఉంది. అంటే మంచివి ఉన్నాయి. అంటే ఒక లేటెస్ట్ డెవలప్మెంట్స్తో, గ్రీనరీతో. ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ఏంటంటే ఆ ఏరియా గ్రీనరీ అనమాట. 111 జియో ఎఫెక్ట్. ఎక్కడ పడితే అక్కడ మనకి ఇండస్ట్రీస్ అలౌడ్ లేదు. దీనివల్ల ఇంపాక్ట్. అట్లానే శంకర్పల్లి షిఫ్ట్ అవుతుంది. శంకర్పల్లి ఇక్కడ అఫోర్డ్ చేయలేను, శంకర్పల్లి అఫోర్డ్ చేయలేను. కొంచెం అవుట్స్కట్స్ శంకర్పల్లి చుట్టూ కూడా బాగా డెవలప్ అవుతుంది. శంకర్పల్లి నుంచి కంది, శంకర్పల్లి నుంచి మోమిన్పేట ఈ రూటు అప్ టు రీజనల్ రింగ్ రోడ్, మేతాబ్ ఖాన్ కూడా. అక్కడి నుంచి మళ్ళీ వికారాబాద్ రూటు, చెవెళ్ళ రూటు. అంటే డిఫరెంట్ శంకర్పల్లి బేస్డ్. అంటే మన రేటును బట్టేసేసి కొంచెం దూరంగా వెళ్ళాలి. రేటు తక్కువగా ఉంటే దూరంగా వెళ్ళాలి. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది మళ్ళీ శంకర్పల్లి టు బిట్వీన్ మేతాబ్ ఖాన్ కూడా మంచి ఏరియా టు ఈవెన్ టు ఎక్స్ప్లోర్. మంచి సార్ శంకర్పల్లి దాటి మనకి త్రిపుల్ ఆర్ కనెక్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది సార్? ట్రిపుల్ ఆర్ కనెక్టివ్ మేతాబ్ ఖాన్ కూడా జంక్షన్ బెస్ట్ జంక్షన్. ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ 4-5 yearsలో, 3 yearsలో కంప్లీట్ అయినా, 4 yearsలో కంప్లీట్ అయినా కానీ 5 yearsలో మేతాబ్ ఖాన్ జంక్షన్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఎందుకంటే అది ప్యారలల్ జంక్షన్ టు ద సంగారెడ్డి అనమాట, బాంబే రూట్కి. మంచి కనెక్టివిటీ ఉంది. అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా సంగారెడ్డికి కనెక్టివిటీ ఉంది. అక్కడి నుంచి మోమిన్పేట, సదాశివపేట కనెక్ట్. అక్కడి నుంచి మీకు వికారాబాద్ కనెక్టివిటీ ఉంది. ఇటువైపు శంకర్పల్లి. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఆల్సో దే గాట్ గుడ్ ల్యాండ్ బ్యాంక్స్ దేర్.
విల్లా ప్రాజెక్ట్స్ ఈ శంకరపల్లి అవుట్స్కట్స్ కాకుండా బాగా విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వెస్ట్లోనే చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలో శంకరపల్లి సరౌండింగ్స్ ఏరియాలో మనకు తెలిసిన కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉండేది. దానిలో ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది కూడా గ్రీన్ పార్ట్ అది. సార్ ఇప్పుడు ఆ ఏరియాలో మనకు 50 lakhs బడ్జెట్లో మంచి అంటే ల్యాండ్ వచ్చే అవకాశం ఉంది. ఉందండి. ఎంత అంటే ఎంత స్క్వేర్ యార్డ్స్? 200 square yards అయితే వస్తుంది. 50 lakhs. 50 lakhs అబౌట్ 200 to 250-300 లోపు కూడా వస్తుంది. అక్కడే కాకుండా ఇంకా సిటీ సరౌండింగ్స్ ఇప్పుడు నార్త్ అన్నారు, ఇప్పుడు మనం మాట్లాడేది నార్త్. సౌత్ లో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 lakhs బడ్జెట్ లో మనకి మంచి ప్రాపర్టీ. మీరు 50 lakh బడ్జెట్ అంటున్నారు కాబట్టి నేను ఒక సజెషన్. నెంబర్ 1 ఏంటంటే 50 lakh బడ్జెట్లో ఎట్లా ఉంటుందంటే, ఒకటి ఇది మనకి రెంటల్ ఇన్కమ్ కావాలంటూ ఏదైనా ఓల్డ్ 2 BHK తీసుకొని రెంటల్ ఇన్కమ్ చూసుకుంటూ 50 lakhsలో 2 BHK అయితే వస్తుంది. అంటే డిఫరెంట్గా పీపుల్ ఆలోచించడానికని మనం డిఫరెంట్గా ఆలోచిద్దాం. 50 lakhలో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్లో ఈ నుంచి కొన్ని పాకెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇటు శంకరపల్లి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కొన్ని ఈ పాకెట్స్, మళ్ళీ అట్లనే ఈ శంషాబాద్ దాటిన తర్వాత కొన్ని పాకెట్స్ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు శ్రీశైలం హైవే ఆ ప్రాంతంలో కూడా 50 lakhs కూడా మనకి 200 square yards దొరకటానికి, కందుకూరు ఆ ప్రాంతంలో. కడతల కన్నా ముందు కడతలు ఇంకా తక్కువకి వస్తుంది మనకి, 15,000లో మనకి ఆ ప్రాంతంలో వస్తుంది. 15 అంటే మీకు 30 lakhsలో 200 square yards. అట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటే బేస్డ్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్, బేస్డ్ ఆన్ కనెక్టివిటీ ఆఫ్ ది రోడ్, ఇప్పుడు కూడా 50 lakhsలో ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఐ డోంట్ ప్రిఫర్, నేను చెప్పినట్టుగా ఒకవేళ అట్లా కాదు, నేను రిటైర్ అయిపోతున్నాను, నాకు కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి 2 BHK సెకండ్ హ్యాండ్ తీసుకొని చాలా, నేను చెప్తున్నా కదా 40-50 lakhsలో నేను రేతిబోలిలో ఇప్పిస్తా. మెహదీపట్నం రేతిబోలి ఓల్డ్ ప్లాట్, గుడ్ ప్లాట్, రెంట్ 12,000-15,000 వస్తుంది. ఇంకా అంతగానే ఇంకేం కావాలండి. అంటే మన బడ్జెట్ను బట్టేసి, మనకు రిక్వైర్మెంట్ని బట్టేసేసి, ఎప్పుడు బడ్జెట్ కన్నా నేను చూసేది ఏంటంటే, రేపు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రేపు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎక్కడ 1 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది ఆ పాయింట్ని అడగండి. అది ఇంపార్టెంట్. 50 lakh కాదు, దాన్ని 1 crore కూడా కొన్ని లొకేషన్స్ బట్టి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 1 crore బడ్జెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బెస్ట్ లొకేషన్స్ అంటే చూడండి, 1 lakhలో కూడా ఏంటంటే మంచి 1 CR కరెక్షన్, 1 CRలో HMD లేఅవుట్స్లో ఎక్కువ బిగ్ పార్సల్ తీసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ బట్ డోంట్ గో మోర్ రేట్స్, అట్లీస్ట్ 20,000 ఆ ప్రాంతం పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో మనం తీసుకున్నాం. 1 crore ఎంత వస్తుందో బిగ్ ఏరియాస్లో మనం నెక్స్ట్ 5 to 10 years మనం పెట్టుకున్నా కానీ ఫ్యూచర్లో అది దాని మీద మనం అపార్ట్మెంట్స్ కట్టుకోవటం కానీ, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్లా ఆలోచిస్తే. అట్లా కాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటంటే, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ రాబోతున్నాయో ఎర్లీ బర్డ్ ఇన్వెస్టర్గా కానీ అప్పుడే వచ్చిన ఇన్వెస్టర్ కానీ, కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో కానీ మనం తీసుకున్నా కానీ 2 BHK 3 BHK వస్తుంది ఎర్లీగా. బై ద టైమ్ యూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యూ కెన్ ఎగ్జిట్ అనమాట. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ మనం హైదరాబాద్లో చూస్తున్నాం సార్, ప్రాజెక్ట్కి డబ్బులు తీసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, బట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు ఏంటంటే రీజన్ వెరీ సింపుల్ అండి. ఈరోజు నెంబర్ 1 రీజన్ ఏంటి, లిక్విడిటీ. ఈరోజు మీకు గవ్వక 10 lakhs మీకు క్యాష్ కావాలంటే మీరు యూ హ్యావ్ టు స్ట్రగుల్ లిటిల్. రియల్ ఎస్టేట్లో మీకు తెలిసిందే, crores of rupees డీలింగ్స్లో చేసేటప్పుడు లిక్విడిటీ, హౌ డూ యూ మేనేజ్ ద లిక్విడిటీ? You tell me, how do you manage the liquidity? Liquidity is one of the main factor now it is affecting the real estate law. మరి జెన్యూన్ కంపెనీస్ని ఎట్లా గుర్తుపట్టాలి సార్ మనం? అదే జెన్యూన్ కంపెనీస్ అంటే బై పాస్ట్ రికార్డ్. మనకి ఇప్పుడు మనం చెప్పాను ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్ జెన్యూన్ కంపెనీస్ సింపుల్గా మై హోమ్, అపర్ణ చెప్తాం, పెద్ద బ్రాండ్స్. అట్లానే మిగతా స్టేట్స్ నుంచి వచ్చినాయి, సముద్ర, ప్రెస్టీజ్, ఇవన్నీ బయట నుంచి వచ్చినాయే కదండి. ఇవన్నీ బయట నుంచి వచ్చినాయి. గోద్రేజు, DLF ఇవన్నీ బయట కంపెనీసే. బట్ వేరెవర్ దేర్ ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారో దే హాట్ కేక్. ఎందుకు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంతకుముందు జరిగినట్టుగా 360 ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఈరోజు డబ్బులు రావు. బ్రాండ్ బేస్డ్ లొకేషన్ బేస్డ్ క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనాల్లో ఎన్నో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకు బ్రాండ్ బేస్డే గోద్రేజ్ రాగానే అమ్మని ఎక్కువ మంది కొంటున్నారు, ప్రెస్టేజ్ రాగానే ఎక్కువ మంది కొంటున్నారు అంటే నెంబర్ 1 థింగ్ ఇప్పుడు బ్రాండ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది. అరే సేఫ్, అట్లీస్ట్ నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే
సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉంది. ఎందుకంటే మెనీ ఫ్రాడ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అనుకోండి, యూ కెనాట్ విస్టాండ్ ద కాంపిటీషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. మీరు అగ్రీ అవుతారా లేదా? అందరికి కెనాట్ విస్టాండ్. ఈరోజు సేల్స్ అనేది స్టేబుల్ అయింది. మన సేల్స్ ఫాస్ట్ సేల్స్ అని ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ దే బ్రింగ్ మనీ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ అంటే మీకు తెలిసిందే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. దట్ దే హ్యావ్ టు పే దట్ బర్డెన్ వేర్ ఇట్ గోస్. ఒక స్టేజ్లో ఈ బర్స్ట్ అవుట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మన ఇన్వెస్టర్స్. ఎంతో కష్టపడి చేసింది ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది. మనం చూసాం హైడ్రా కూడా కొంతమందికి ఎఫెక్ట్ అయింది. అంటే ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ థ్రైస్. ఇన్వెస్టర్స్ చేస్తారు, డబ్బులు ఉండేవాళ్ళు చేస్తారండి. బిజినెస్ చేసేవాళ్ళు దే డోంట్ బాదర్. ఒక 10 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ద రిటర్న్స్, బెటర్ రిటర్న్స్ ఇన్ 8, 2 పోయినా కానీ వాళ్ళకి దే డోంట్ బాదర్ ఇట్. బట్ కామన్ పర్సన్ అట్లా కాదు, దే హ్యావ్ టు థింక్. అందుకనంటే కామన్ పర్సన్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉండేది చూసుకోవాలి. రిటర్న్స్ తక్కువైనా పర్వాలేదండి. రిటర్న్స్ బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ రావాలని కోరుకుని ఒక మంచి ప్లేస్లో, మంచి గేటెడ్ కమ్యూనిటీలో, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్ ఉండేవాళ్ళు, మంచి అమ్యూనిటీస్ ఇస్తున్న, మంచి లొకేషన్ ఉన్న వాటి రైట్ ప్రైస్కి మనం కొనగలిగామనుకోండి ఈరోజు మీకు రిటర్న్స్ గ్యారంటీ. ఓకే సార్, ఈ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటాం. సో ఇప్పుడు మా ఇన్వెస్టర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ సజెషన్ కావాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్. ఓకే, డెఫినెట్లీ అండి. యూ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సజెషన్, బట్ నాట్ waste your time and my time. But if you are sincerely if you want, then you can meet me also. We got office at Kokopet also. My phone number is 812-174-8850. నేను ఇప్పుడు ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ కానీ, ఒక ఫ్లాట్ ప్రాజెక్ట్ కానీ, ఒక విల్లా ప్రాజెక్ట్ కానీ ఒక్కటి నేను సజెషన్ చేయను. ఐ విల్ గివ్ ద ఆప్షన్ టు ద క్లయింట్ ఫర్ ద 2-3 ఆప్షన్స్ దట్ హీ హ్యాస్ టు డే. We help the people to take the right property, right decision. అంతేగాని ఐఎమ్ నాట్ ఎ సెల్లర్. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much.